కదా శుక్రవారంలో ఇప్పుడు ఫ్రెండ్సే మారిపోతారంటారు, కానీ ఇక్కడ వాళ్ళ ఫేస్ లే మారిపోయంట. దాని వల్ల వచ్చింది పెద్ద తంట. ఇంతకీ వీళ్ళ సంగతి ఏంటంట అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ప్రపంచంలో అందరికీ అమ్మ నాన్న అంటే చాలా ఇంపార్టెంట్, కానీ నాకు మాత్రం మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఈడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను సాల్వ్ చేస్తాను. నాకు ప్రాబ్లం వస్తే ఈడు సాల్వ్ చేస్తారు, ఈడి ప్రాబ్లం వస్తే ఈడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్? అఫైర్స్ అంతకు మించి ఈ మోకాళ్ళు అవి కొట్టేస్తుంటాయి ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను అని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఉల్లిపాయలు అంతా ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. జ్వరం వచ్చిందా? రాలే కదా. నీకు విషయం చెప్పాలరా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అవునా? ఈ రోజు అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఎవర్రా అమ్మాయి? సర్ప్రైజ్ చెప్పకూడదులే. ఓహో, ఇంగ్లీష్ అమ్మాయా? అరే నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను కూడా మన క్లాస్మేట్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. అవునా? అవునరా. అమ్మాయి పేరు? సర్ప్రైజ్. ఓరే, నువ్వు కూడా ఇంగ్లీష్ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అవన్నీ కాదు కానీ నీ పరిస్థితి ఏంటి? నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అవునా? సరే, నేను ఒకసారి ఇలా అమ్మాయి ఏంటో కనుక్కొని వస్తాను. బాయ్ రా. నువ్వు కూడా నీ అమ్మాయికి చెప్పారా? నాకు ఏ అమ్మాయి లేదు, వీళ్ళు చెప్తున్నారా, నేను కూడా ఫ్లో లో చెప్పేశా. హే శాంతి. హాయ్ రామ్ ప్రసాద్. చిన్నప్పటి నుంచి మనం అందరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవును. నువ్వెవరినైనా లవ్ చేసావా? ఆడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? నేను నిన్నే లవ్ చేస్తున్నాను. ఎలా చెప్పాలి రామ్ ప్రసాద్? ఏమైంది అటువైపు ముందులో? ఏం లేదు రామ్ ప్రసాద్. అది సరే గాని నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావా? నేను ప్రేమిస్తున్న దాని అనే విషయం ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. నోట్తో చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, బట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాలే. అవునా? అలాగే నేను కూడా నీకు ఖచ్చితంగా చెప్తాను. అది సరే గాని నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎలా ఉండాలి? ఆ అమ్మాయి పెద్ద హైట్ లేకపోయినా పర్లేదు, 6 feet ఉంటే సరిపోతుంది నాకు. పెద్దగా కలర్ లేకపోయినా పర్లేదు, చూడడానికి వైట్ గా ఉండాలి. ఆ అమ్మాయి ఫైనల్ గా కొంచెం అమ్మాయిలా అందంగా ఉంటే యావరేజ్ గా సరిపోతుంది. అంటే రష్మి లాగానా? చచ్చి అలా కాదు. ఎందుకే నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? హైట్ తక్కువైనా పర్లేదు, కలర్ తక్కువైనా పర్లేదు, స్మార్ట్ గా లేకపోయినా పర్లేదు. అంటే నీలాగే. నాకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, కళ్ళంతా లాగేస్తున్నాయి, ఆకలి వేయడం లేదు. వైరల్ ఫీవర్ అది. నేను రేపు ఇదే టైం కి కలిస్తే నీకు విషయం చెప్పాలి. సరే శాంతి, నేను రాత్రి కాల్ చేస్తానే. రాత్రి నేను బిజీగా ఉంటా, మార్నింగ్ కాల్ చేయి. బాబు. హాయ్ శ్రీదేవి, ఎలా ఉన్నావు? బాగున్నాను, చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఏంటి ఎలాగొచ్చావు? నీకు ఒక విషయం చెప్దారనుకుంటున్నాను. చెప్తారు బాబు. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? నేనా? లవ్వా? ఏమైంది రాజమండ్రి బస్సు పోతుందేంటి? బస్సు 10:30కే ఆగు. ఓకేలే. ఎవరినన్నా లవ్ చేసేవా అంటాడేటి? ఆయన కాకంటే ఇంకెవరిని లవ్ చేస్తాను? నాకేమో చెప్పడం రాదు, ఎలా చెప్పాలో ఏదో చేద్దాంలే. అంటే చేసాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? నీకేమైంది? వైజాగ్ బస్ వెళ్ళిపోతుందా? నేను లవ్ చేస్తుంది దీన్ని అని ఎలా చెప్పాలో ఏంటో. ఎంతమందితో చెబుతావులే. నువ్వు చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? బట్టపొర ఉన్నా పర్వాలేదు, పొట్ట ఉన్నా పర్వాలేదు. ఇదేంటి మన పోలికలు చెప్తుంది? మరి నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? నాకు యావరేజ్ హైట్ ఉన్నా పర్వాలేదు, కొద్దిగా అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. అంటే మన రేష్మి గారిలో ఉండాలంటున్నావా? కాదు. మరి నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. రేపు మార్నింగ్ ఇక్కడే కలుసుకుని మాట్లాడుకుందాం. సరే, నేను రేపు మార్నింగ్ ఇదే టైంకి నీకు చెప్తాను. మర్చిపోకంటారా? మర్చిపో నువ్వురా. సరే, ఓకే బాయ్. ఈ రోజు నా రామ్ ప్రసాద్కి ఎలాగైనా సరే నా మనసులో మాట చెప్పాల్సిందే.
సన్నీ ఏ ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా రోజులైందబ్బా నేను కలిసి. అవును, నేను ఎప్పుడో నేను 10th క్లాస్ లో చూసా. అవును. ఏంటి ఇక్కడికి వచ్చావు? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ. అబ్బాయికి నా మనసులో మాట ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం కాలు చేతులు వణుకుతున్నాయి సన్నీ. దానికి వనకడం ఎందుకు? నేను చెప్తా. నేను ఎలా చెప్తానో అలా చెప్పే అబ్బాయికి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పాలా? అంతే. ఆ. ఇట్లా కాలు మీద కూర్చో, ఇట్లా అని. కూర్చొని నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడుస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఐ లవ్ యూ. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా. నాకు కొంచెం టైం కావాలి సన్నీ. ఏ టైం ఏం కాదు, ఇట్లా అనగానే లట్టకు తీసుకొని పొదల్లోకి వెళ్ళిపోవాలి పట్టుగా. మంది అయిపోయింది, మంది తెచ్చుకుంటా. అంటే మా సన్నిగాడు లవ్ చేస్తుంది శాంతినా? అసలుకి అడిది ముసలి హృదయం తక్కువ ఆగిపోద్ది ఇలాంటప్పుడు. బ్రేకప్ అంటే ఫ్రెండ్ ముఖ్యమా లవ్ ముఖ్యమా? Love it. ఫ్రెండే ముఖ్యం. హాయ్ శాంతి. హాయ్ రామ్ ప్రసాద్. నీకు విషయం చెప్దామని వచ్చాను. చెప్పా కదా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను కదా. ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్పేసాను. ఓకే అంది. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. మనసారా ప్రేమించినోడు నాకెలా దక్కకుండా పోయాడు. నా దొరబాబు వచ్చి టైం అయింది. ఇవాళ ఎలాగైనా చెప్పేస్తాడు నన్ను లవ్ చేస్తున్నానని. అయ్యో లోపలంతా కొత్త తాడేస్తుంది. ఏ శ్రీదేవి, ఏరా సన్ని ఎలాగొచ్చా? పొద్దునే మొదలెట్టేసాడు దుకాణం. నాకు ఇది అలవాటే కానీ ఏంటి ఇట్లా వచ్చావు పార్క్ లోకి? అంటే నేను ఒక కుర్రోని లవ్ చేస్తున్నాను రా. చెప్పాలంటేనేమో భయమే చేస్తుంది. ఆ. ఎలా చెప్పాలో రావట్లేదు. ఓరి పిచ్చిదానా, ఇంతకు ముందు ఒక దానికి చెప్పా, అలాగని చెప్తా, నువ్వు కూడా అదే ఫాలో అయిపో. ఈ కాల్ మీద కూర్చో. నేను ఎక్కువసేపు కూర్చోలేను కానీ ఐ లవ్ యూ. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా. ఇలా చెప్పాలి. అయ్యో ఇంకొంచెం టైం పడుతుంది. చెప్పట్నే చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయి సన్ని ప్రేమిస్తున్నాడా? దొరబాబు వచ్చావా? నీకోసం ఈ కలతో ఎదురు చూసేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పాను కదా. చెప్పావులే. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఓకే అంది. రేపు మార్చి 4వ తారీఖున పెళ్లి కూడా. నా రామ్ ప్రసాద్ నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి, నేను చచ్చిపోతాను. ఏంటి శాంతిలా ఉంది? శాంతి ఏమేం చచ్చిపోవాలనుకుంటున్నావు? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను సందీప్. అబ్బాయిని రిజెక్ట్ చేశాడు, అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నాను. మనిషి రిజెక్ట్ చేస్తే చచ్చిపోతారా? ఇంకొక అబ్బాయి దొరకడా? ఆయన ఇంకో విషయం చెప్పాలా? నేను చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా తెలుసా? అవును, నా ప్రేమను ఒప్పుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నేను ప్రేమించినోడు నాకు ఎలాగో దక్కలేదు. నన్ను ప్రేమించినోడు కన్నా నేను దక్కాలి. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఒక్క నిమిషం. దొరబాబు లేని జీవితం నాకు వద్దు. నేను గోదాట్లో దొరికేస్తానమ్మో. నేను చేస్తానమ్మో. శ్రీదేవి నువ్వేంటి ఇక్కడ? నేను ఇష్టపడినోడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. అందుకని చచ్చిపోతావా? మరి సాగపోతే బతకమంట వేటి ఇంకా. చూడు శ్రీదేవి, నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకోదా. ఈ రోజు అమ్మాయికి ఇచ్చిన పెళ్లి చేస్తాను రా. అరే వద్దురా. నోర్మయ్. అంతసేపు మందు తాగుతావా? పెళ్లి చేసుకోవా? నీకు సర్ప్రైజ్ రా. స్నేహమే వేరుగా స్నేహమే పేరుగా. వాడిని ప్రేమించి వీడిని పెళ్లి చేసుకుంటావా? ఏ మెంటలుగా అంత పట్టిందా? నేను ప్రేమించింది నిన్ను, నువ్వు రిజెక్ట్ చేశావు కాబట్టి వీడిని ప్రేమించాను. నన్ను ప్రేమించా? అవును. మరి ఆడేలో చెప్తే ఓకే అని చెప్పావు? లవ్ చేసింది ఆడు దాన్ని కదరా దీన్ని. నీకు బుద్ధి ఉందా లేదా? వాళ్ళు లవ్ చేసి ఇంటి పెళ్లి చేసుకుంటావా? ఏటి ఆ ముసలోని నేను లవ్ చేశానా? నేనే వాడిని లవ్ చేయలేదు. నేను లవ్ చేసింది నిన్ను. నన్నా? నాకేమో చెప్పడం రాదు కదా, కొత్త మొరటగా ఉంటాను కదా. అని అడిగాను ఎలా చెప్పాలని. అరే నువ్వు లవ్ చేసింది ఈ అమ్మాయినా? దాన్ని లవ్ చేశాను రా. నువ్వు? నేను దీన్ని లవ్ చేశాను రా. మరి చెప్పి సావాలి కదరా. ఇప్పుడు చెప్తావా? అంత అయిపోయాకానే. ఎరా ఒరేయ్ ఇట్రా. నువ్వు వాళ్ళు లవ్ చేయలేదా? ఒరే ఇది ఆల్రెడీ సచిన శవం లాగుంటే దీన్ని లవ్ చేస్తాడు రా. పెళ్లి ఒకటే కదా అయింది. ఓ పని చేయండి, మేము పెళ్లి చేసుకుంటాం, మీరు డ్రాప్ అయిపోండి. ఏం మాట్లాడుతున్నా? పెళ్లి అయ్యాక ఇంకా అలాంటి ఏం కుదరవు. ఆయన గారు ఈయనే. నాకైతే ఇద్దరు కావాలి. పిచ్చిగా ఉందా నీకు? నాకు ఇది ఒకటే కావాలి. పద వెళ్ళిపోదాం. అందుకే లవ్ చేసినప్పుడు ముందే చెప్పాలి. అర్థమైందా? ఇద్దరేంటి ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఉన్నాం. దా మందేద్దాం. దారా కూర్చో, మందేద్దాం. కూర్చో మందే వేద్దాం పద.
శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరు బాగా చేశారు, చాలా బాగుంది, వెరీ నైస్. ఖుష్బు మ్యామ్. వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓవరాల్ ఫెంటాస్టిక్. The judges, Auto Ram Prasad and team ki bhi boye scores. Khushbu ma'am. Auto Ram Prasad and team ki judges iche score 17 out of 20.